పోగయ్యా నీవు లేక నేను బ్రతకలేనయ్యా, నీవు లేక నేను బ్రతకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోగయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోగయ్యా, కన్నులు కన్నీరు కట్టినా కన్నవారి కాదని నన్ను పెట్టినా, కన్నులు కన్నీరు కట్టినా కన్నవారి కాదని నన్ను పెట్టినా, తారు చీకటులే నన్ను కమ్మినా, కట్టినా నన్ను కొట్టినా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోగయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోగయ్యా, చేయని నేరములంతా కట్టినా చేతకాని వాడనని స్వీకరించినా, చేయని నేరములంతా కట్టినా చేతకాని వాడనని స్వీకరించినా, నన్ను చేసినా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోగయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోగయ్యా, నీవు లేక నేను బ్రతకలేనయ్యా, నీవు లేక నేను బ్రతకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోగయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోగయ్యా. ఏ ఒక్కరు నిశ్చితం కాకుండా నిజంగా ఎవరు సహాయం చేయలేరు కాబట్టి, సమస్య ఏదైనా దేవుడు తప్ప ఎవరు లేరు కాబట్టి మనస్ఫూర్తిగా మన కుటుంబాల గురించి, మన సంఘం గురించి, మన బిడ్డల గురించి మనస్ఫూర్తిగా మన స్వరాలను పెట్టి
సంఘమంతా ప్రార్థన చేద్దామా? ఏ ఒక్కరు నిశ్శబ్దంగా ఉండకుండా మనకి ఇచ్చిన స్వరాన్ని విప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థన అయిపోయిన తర్వాత ఏ ఒక్కరు నిశ్శబ్దంగా ఉండకుండా మనస్ఫూర్తిగా మన కుటుంబాలకు వచ్చే సంఘం గురించి ప్రార్థన చేద్దామా? అవును నా తండ్రి, అయా కారు చీకటిలే కమ్మేస్తున్నాయి నాయన. అయ్యా వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి నా తండ్రి. చీకటి జీవితంలో నుంచి మాకు విడుదల దయచేయండి నా తండ్రి. అయ్యా నేనున్నానని నా తండ్రి ప్రభా. అందరూ అంటున్నారు కానీ సహాయం చేసే అందరూ ఒక్కరూ లేరు నా తండ్రి. మీరే నా తండ్రి సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు నాయన. మీరే మమ్మల్ని విడిపించగలిగిన గొప్ప దేవుడు నా తండ్రి. మీరే మమ్మల్ని రక్షించగలిగిన గొప్ప దేవుడు నా తండ్రి. అయ్యా ఎన్నో రోజుల నుండి నా తండ్రి కలిగిన బాధలు నిమిత్తం నా తండ్రి గుండె నిండా ఉన్న బాధలు ఈరోజు కన్నీళ్లతో నా తండ్రి ప్రతిమాలు వేడుకుంటున్న ప్రతి కన్నిటిని మీరు ఒకరోజు ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు మీకు స్తోత్రం ఆయన. ప్రతి కన్నిటిని నాట్యముగా మారుస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆయన. అయ్యా ఏ గుండె నిండా బాధ అయితే ఉందో, ఏ గుండెలో సమస్య అయితే ఉందో, ఏ తల్లిదండ్రులకైతే బాధ ఉందో నా తండ్రి ప్రభా, ఆ తల్లిదండ్రులు మీరు దీవించండి నా తండ్రి. వారి బాధను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. వారి దుఃఖానికి ప్రతిగా ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. వారి ప్రార్థనను మీరు ఆలకించుతున్నందుకు నాయన మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మనస్ఫూర్తిగా సంఘమంతా ఏ ఒక్కరు నిశ్శబ్దంగా ఉండకుండా మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. బిగ్గరగా మన స్వరాన్ని ప్రార్థన చేసే సమయం కాబట్టి ఏ ఒక్కరు నిశ్శబ్దంగా ఉండకుండా మనస్ఫూర్తిగా 2 నిమిషాలు మన కుటుంబాల గురించి సంఘం గురించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు మన 2 చేతులు ఆకాశం వైపు లేవనెత్తి మన కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దేవుని పాదాల చెంత మన హృదయాలను పెట్టి మనస్ఫూర్తిగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ ఒక్కరు నిశ్శబ్దంగా ఉండకుండా సంఘమంతా మౌంట్ నివాస్ సంఘమంతా ఈరోజు స్వరాలను విప్పుదామా? మనస్ఫూర్తిగా మన హృదయాలను తెలుద్దామా? దేవా మీకే స్తోత్రములు, వందనాలు నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీకే స్తోత్రములు నాయన. అయ్యా మా స్తుతుల సింహాసనాసీనుడైన మా తండ్రి మీకు స్తోత్రములు నాయన. మీకే వందనాలు నా తండ్రి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు నా తండ్రి. ఈ రోజు నా తండ్రి ఎంతమంది అయితే ఈ రోజు పరిశుద్ధమైన మీ పాదాల చెంత కన్నీరు విడుస్తున్నారో ప్రతి కన్నీటిలోని ఆశీర్వాదాన్ని మీరు వారికి దయచేస్తున్నందుకు మీకే స్తోత్రములు నాయన. ప్రతి కన్నీటిలోని దుఃఖాన్ని ఒకరోజు ఆనందకరంగా మారుస్తున్నందుకు మీకు స్తోత్రములు అయ్యా. ప్రతి గుండె నిండా బాధను ఒకరోజు ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి ప్రభా. అయ్యా ప్రతి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని నాయన వారి బిడ్డల గురించి ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత ప్రార్థన చేస్తున్నారో నాయన. ప్రతి ప్రార్థనకు మీరు ప్రతిఫలాన్ని దయచేయగలిగిన గొప్ప దేవుడు నాయన. ప్రతి కుమారుని మీరే మార్చండి నా తండ్రి. ప్రతి కుమార్తెను మీరే మార్చండి నా తండ్రి ప్రభా. ఎవరికాల సమయంలో వారిని పట్టుకోవడం వల్ల కాదు నా తండ్రి. ఎవరికాల సమయంలో వారిని మీ చిత్తములకే సమర్పించుకుంటున్నాము నాయన. అయ్యా మా బిడ్డలను దీవించండి నా తండ్రి. ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నాయన. ఉన్నతమైన స్థితిలో నిలబడి నాయన. అయ్యా వారు గొప్ప స్థితిలో లేకపోయిన నాయన మీ పాదాల చెంత తుది శ్వాస వరకు జీవిస్తే అదే గొప్ప ధన్యత నాయన. మీలో ఫలింపబడే భాగ్యాన్ని మా బిడ్డలకు దయచేయండి నాయన. ఏ కుమారుడు ఏ కుమార్తె మీలో పడడానికి మీరు లేదు నా తండ్రి. అయ్యా బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి ప్రభా. అయ్యా ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. చక్కటి జ్ఞానాన్ని దయచేయండి నాయన. మంచి హృదయాలతో వారు మంచి జ్ఞానంతో వారు పాస్ అయ్యే భాగ్యాన్ని వారికి దయచేయండి నాయన. అయ్యా